ఈ రిపోర్ట్స్ అనేటివి కలెక్టర్ గారికి నివేదించడానికి రెడీగా ఉంది. ఇది ముదిమాణిక్యం సమితి 2015 సంబంధించిన సమస్య. అలాగే 853 సర్వే నెంబర్ చిగురుమామిడి అంటే బొమ్మనపల్లి మాతంగి తిరుపతి కామెంట్ చేస్తున్నాను, రాజు కామెంట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఇష్యూ లోపల 1987 అంటే ఈ మండలంలో 87 నుంచి పహానీ రికార్డ్స్ ఉన్నాయి. ఈ 87 నుంచి 815 సర్వే నెంబర్లు వరుసగా 853 సర్వే నెంబరు వరుసగా రికార్డు వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో చిట్యాల రాజయ్య, లింగయ్య, ఎల్లయ్య వీళ్ళు పట్టదారుగా ఉన్నారు. పక్కన చూసుకున్నట్టు ఒక సంవత్సరంలో పొన్నం వాళ్ళు దానిలో ఉన్నారు. ఇట్లా 87 నుంచి కంప్లీట్ రికార్డును మాతంగి తిరుపతి వాళ్ళ అన్న కొడుకైన అనిల్ చూశాడు, తర్వాత వాళ్ళ అన్నయ్య మిగతా మొత్తం రికార్డు అని చూశారు. అంటే మనం ఏమడుగుతున్నామంటే ఎవరైనా కంప్లైంట్ చేయండి, వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు అనేది మనకు చూపించినట్లయితే దాన్ని బట్టి రికార్డు వెరిఫై చేస్తాము. రికార్డుకు సరిపోయినట్లయితే మా ఎంఆర్ఓ గారి నుంచి ఏదైనా తప్పు జరిగినట్లయితే తప్పనిసరిగా దానిపైన చర్య ఉంటుంది. సో 87, 88 నుంచి మొత్తం రికార్డు అనేది చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డు ఎక్కడ కూడా వీళ్ళకి మనకు రుజువు అనేది కానీ ఎవిడెన్సెస్ కానీ కనపడలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించేసి కోర్టు పరంగా ఏమైనా ఆదేశాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏది మార్పు చేసినా అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి మనం ఒకవేళ చేసిన ఆ కోర్టు తీర్పుకే కట్టుబడి ఉంటాం. కాబట్టి అనిల్ గారికి కూడా ఒకసారి ఏం చెప్పామంటే మీరు మళ్ళొకసారి మీ దగ్గర ఉన్న రికార్డు మొత్తం చూడండి, చూసిన తర్వాత దాన్ని బట్టి మీరు అప్రోచ్ చేయండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు.